ఏదైతే కాంగ్రెస్ పార్టీ తనకు సంబంధించినటువంటి ప్రకటించినటువంటి 7 రాజ్యసభ నామినేటెడ్ సీట్లు ఏవైతే ఉన్నాయో అందులో కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడుకు సంబంధించినటువంటి మొత్తం 7 ఖాళీలలో 7 క్యాండిడేట్లను అయితే ప్రకటించింది. అందులో మల్లికార్జున్ ఖర్గే, మన్సూర్ అలీ, అలాగే పవన్, అలాగే మీనాక్షి నటరాజన్తో పాటు ఇతరులు కూడా ఈ యొక్క 7 రాజ్యసభ సభ్యులుగానైతే నామినేషన్ అయితే వేశారు. అందులో ముఖ్యంగా తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఏదైతే నామినేషన్ వేశారో ఆ నామినేషన్ను తిరస్కరిస్తూ ఈసీ కూడా దాన్ని అయితే రిజెక్ట్ చేసింది. దాని గల కారణాలు చాలా వరకు ఎందుకు రిజెక్ట్ చేశారనేది మాత్రం ఎవరికి చాలా వరకు ఇప్పుడైతే తెలియదు. కేవలం ఎవరైతే ప్రతిపక్షాలు మాత్రమే కావాలని చెప్పి ఒక కంప్లైంట్ చేశాయి. ఆ కంప్లైంట్ చేసినంత మాత్రాన ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా, వెరిఫై చేయకుండా అట్లెట్లా రిజెక్ట్ చేశారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. నిజానికి కనుక అసలు ఈసీ ఒక మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేసిందని మనం గమనిస్తే మాత్రం అయితే 2022లో తెలంగాణలో స్థానిక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మహిళ, శ్రీలత అనే మహిళ నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కుంభం శివకుమార్ రెడ్డి తను లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పి ఆమె గతంలో కంప్లైంట్ చేసింది. అక్కడ నారాయణపేటతో పాటు అలాగే కర్ణాటకలో కూడా 2 సార్లు కేసు అయితే నమోదు చేశారు. ఈ అంశం పైన అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకెళ్లి ఈ వ్యవహారం ఆమె అక్కడ గాంధీ భవన్కి పిలిపించి వారితో మాట్లాడడం. ఆ సమయంలో ఇప్పుడు ప్రజెంట్ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగి అతన్ని మేము ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ కూడా ఆమె మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా రావడం, మళ్ళీ ఇప్పటికి కూడా ఆమె ఇన్ఛార్జ్గా వచ్చినప్పటికి కూడా కుంభం శివకుమార్ రెడ్డి పైన ఎటువంటి సస్పెన్షన్స్ కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతో శ్రీలత అనే మహిళ ఈ సింహం కుమార్ రెడ్డి పైన మళ్ళీ మీనాక్షి నటరాజన్ దృష్టికి వెళ్తే ఆమె అతన్ని సస్పెండ్ చేశాము అని చెప్పి, దాంతోపాటు కుంభం శివకుమార్ రెడ్డి కూడా ఈ యొక్క డీసీసీకి రాజీనామా చేశాడు అని చెప్పి చెప్పడం, అలాగే దీనికి మీరు సస్పెండ్ చేశాడని ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ ప్రూఫ్ ఇవ్వండి అని చెప్పి శ్రీలత అడగగా మేము ఎటువంటి ధ్రువపత్రం కూడా ఇవ్వకపోవడంతో ఆమె ఇటు ఎవరైతే కుంభం శివకుమార్ రెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ మినిస్టర్ ఉన్నటువంటి వాకిటి శ్రీహరి ఎవరైతే ఉన్నారో గతంలో కుంభం శివకుమార్ రెడ్డి డీసీసీగా ఉన్నప్పుడు ఆయన రిజైన్ చేస్తే ఆ ప్లేస్లో ఒక డీసీ అధ్యక్షుడిగా వచ్చి ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది మినిస్టర్గా చేయడం జరిగింది. అయితే ఈ వాకిటి శ్రీహరి కూడా దీన్ని పట్టించుకోకపోవడంతో, అలాగే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పట్టించుకోకపోవడంతో ఇటు మీనాక్షి నటరాజన్, అలాగే టీపీసీ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇటు వాకిటి శ్రీహరి, అలాగే కుంభం శివకుమార్ రెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ శ్రీలతనైతే కోర్టులో కేసు అయితే వేసింది. దీనికి సంబంధించి మీరు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పి వీరందరికీ కూడా కోర్టు కూడా సమన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ సమన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే నామినేషన్కి సంబంధించినటువంటి అఫిడవిట్లో మీనాక్షి నటరాజన్ మెన్షన్ చేయకపోవడంతో మీరు ఎందుకు దీన్ని దాచారు, దీన్ని ఉద్దేశపూర్వకంగానే దాచారన్న ఉద్దేశంలో ఈసీ కూడా ఈ యొక్క నామినేషన్ రిజెక్ట్ చేసినట్టుగానే అయితే తెలుస్తుంది. ఆబ్వియస్గా మనందరికీ తెలిసి ఇక ఈ అంశాన్ని ఈసీ దృష్టికి ఎవరు తీసుకెళ్లారంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా ఎటువంటి చిన్న అవకాశం దొరికినా తమ ప్రత్యర్థులను ఇరికించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంటాయి. ఇక ఈ అంశం అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్కి సంబంధించిన బీజేపీ నాయకులకు, ఇతరత్ర ప్రతిపక్ష నాయకులకు ఎవరైతే ఆమెకు అగేనెస్ట్గా పోటీ చేశారో వాళ్ళైతే ఈసీ దృష్టికి తీసుకెళ్లడం, ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. దీనిపైన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున బీజేపీ పైన విమర్శలు చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో బీజేపీ ఓట్ చోరీ చేసింది, ఇప్పుడు సీట్ చోరీ చేస్తుంది అని చెప్పి ఆయనైతే విమర్శలు అయితే చేస్తూ వచ్చారు. ఇక ఏదేమైనా కేవలం తాను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందా లేదంటే మర్చిపోయి దాచిపెట్టిందా అనేది తెలియదు. కానీ ఆమె యొక్క నామినేషన్లో ఈ యొక్క వివాదానికి ఈ యొక్క కోర్టులు సమన్లు జారీ చేసినటువంటి యొక్క కేసుకు సంబంధించిన అంశాన్ని మెన్షన్ చేయకపోవడంతో ఈసీ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరణ చేసినట్టు తెలుస్తుంది.